ఐర్లాండ్ లాంటి బలహీన జట్టు చేతిలో వైట్ వాష్ కు గురైన టీమిండియా ఇప్పుడు మరింత కఠిన సవాల్కు సిద్ధమవుతుంది. నేటి నుంచి ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్ జరగనుంది. పొట్టి ఫార్మెట్లో వరుసగా 12 సిరీస్లు గెలిచిన టీమిండియాకు ఐర్లాండ్ చెక్ పెట్టడం అందరినీ షాక్కు గురిచేసింది. ఇక కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్కు ఆ సిరీస్ చేదు అనుభవాన్నే మిగిల్చింది. అంతేకాకుండా బెల్ఫాస్ట్ పిచ్పై ఐరిష్ పేసర్ల ధాటికి ఇతర బ్యాటర్లు కూడా తమ దూకుడైన ఆట తీరును ప్రదర్శించలేకపోయారు. అందుకే భారత జట్టుకు ఇంగ్లాండ్తో ఈ 5 మ్యాచ్లు కీలకం కానున్నాయి. అటు కివీస్తో టెస్ట్ సిరీస్ ఓటమి, బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ నేపథ్యంలో ఆతిథ్య ఇంగ్లాండ్ పొట్టి ఫార్మెట్లో బరిలోకి దిగబోతోంది. పటిష్ట బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆతిథ్య జట్టు భారత్పై ఆరంభంలోనే పైచేయి సాధించాలనుకుంటోంది. ఇక ఐర్లాండ్తో సిరీస్ ఓడటంతో వైభవ్ను ఆడించాలన్న డిమాండ్ ఎక్కువైంది. అందుకే ఇంగ్లాండ్లోనైనా అతడి అరంగేట్రం ఉంటుందా లేదా అనే ఆసక్తి వ్యక్తమవుతోంది. కానీ అతనికి చోటివ్వాలంటే జట్టు కఠిన నిర్ణయం తీసుకోవాల్సిందే. ఎందుకంటే అభిషేక్, శాంసన్లో ఒకరిని తప్పిస్తేనే వైభవ్కు అవకాశం దక్కుతుంది. అదే జరిగితే వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసినట్లవుతుందనే ఆలోచన కూడా టీం మేనేజ్మెంట్ మదిలో ఉంది. అయితే కేవలం వైభవ్ను తీసుకున్నంత మాత్రాన అంతా ఓకే అనుకుంటే పొరపాటే. ఐర్లాండ్తో సిరీస్లో టాప్ ఆర్డర్తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా ఆకట్టుకోలేకపోయింది. ఇంగ్లాండ్లోనూ దాదాపు అలాంటి పరిస్థితులే ఉంటాయి. కాబట్టి భారత్ తమ వ్యూహాలకు పదును పెట్టాల్సిందే. స్పిన్నర్ వరుణ్ జట్లో చేరడం సానుకూలాంశం కానుంది.